హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ అన్ ఆనరరీ బెంచర్ ఆఫ్ ద ఇన్నర్ టెంపుల్, వన్ ఆఫ్ ద 4 హిస్టారిక్ ఇన్స్ ఆఫ్ కోర్ట్ ఇన్ లండన్. లండన్లోని 4 చారిత్రక కోర్ట్ ఇన్లలో ఒకటైన ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో లండన్లో ఈ ఇన్స్ ఆఫ్ కోర్ట్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1388లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇన్నర్ టెంపుల్ అని, మిడిల్ టెంపుల్ అని, గ్రేస్ టెంపుల్ అని ఇలా 4 ఉన్నాయన్నమాట. సో ఆ 4 ఒకటైన ఈ ఇన్నర్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి రీసెంట్గా ఒక భారతీయుడిని ఆనరరీ బెంచర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఎవరు ఆ పర్సన్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? జస్టిస్ ప్రతీక్ జలన్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ చంద్రచూడ్. సో జస్టిస్ లావ్ నాగేశ్వరరావు గారిని రీసెంట్గా దీనికి ఆనరరీ బెంచర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో ఇంగ్లాండ్ మరియు వేల్స్లో ఒకప్పుడు బారిస్టర్ చదువుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్స్ ఆఫ్ కోర్ట్లో మెంబర్షిప్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ ఇన్స్ ఆఫ్ కోర్ట్లో మెంబర్షిప్ ఉంటే వాళ్ళకి అక్కడ లా ప్రాక్టీస్కి సంబంధించి అవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 1388లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంతకు ముందు మరి జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి కంటే ముందు ఇంకెవరైనా ఇండియన్ దీనికి సెలెక్ట్ అయ్యారంటే ఎస్, 2023లో జస్టిస్ ప్రతీక్ జలాన్ గారు దీనికి ఎంపిక అవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇంపార్టెంట్ న్యాయవాదులు ఉంటారో, లేకపోతే న్యాయమూర్తులు, లేదు అంటే ఈ రాజనీతి శాస్త్రం అంటాం కదా, దాంట్లో ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో, ఎవరైతే మంచి సేవలు చేస్తారో వాళ్ళని గుర్తించి ఈ ఆనరరీ బెంచర్ లాగా సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ జస్టిస్ లావ్ నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాగా చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు? 2016 నుంచి 2022 వరకు చేయడం జరిగిందనమాట. సో ఇండియా నుంచి జస్టిస్ ప్రతీక్ జలాన్ గారి తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైనా దీనికి ఎంపిక అయ్యారు అంటే దట్ ఈస్ ఎల్ నాగేశ్వరరావు గారు. ఓకే.